హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము దోస్త్ రిజిస్ట్రేషన్ గురించి ఏదైతే డాక్యుమెంట్స్ కావాలో అవి ఏవి రిక్వైర్ అయితే డాక్యుమెంట్స్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా చెప్తాను నేను. నీడెడ్ డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్ అయితే అనేది. ఫస్ట్ వచ్చి ఇంటర్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉండాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ జిరాక్స్, మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఆధార్ కార్డ్తో లింక్ అయి ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే చాలా బెటర్, ఎందుకంటే కొన్నిసార్లు ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోదు, అప్లోడ్ చేస్తున్నప్పుడు తీసుకోదు. సో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే బెటర్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలా. వాట్సాప్ నెంబర్, మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి సీట్ అలాట్మెంట్లో కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఏదైనా ఓపెన్ కావట్లేదు అని నేను అనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే వాట్సాప్ నెంబర్ పెట్టడం వల్ల కొంచెం బెనిఫిట్ అవుతుంది మనకి. వాట్సాప్కి వాళ్ళు ఆన్లైన్లో వెబ్సైట్లో రాకపోతే వాట్సాప్ నెంబర్కి మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. ఆర్ మెయిల్ ఐడికి కూడా మెసేజ్ వస్తుంది, మీకు ఎక్కడ సీట్ అలాట్మెంట్ అయింది, రిజిస్ట్రేషన్, ఓటీపీ అవన్నీ మెయిల్కి కూడా రావడం జరుగుతుంది. ఇన్ కేస్ నార్మల్ మెసేజ్లో డిలీట్ అయినా కూడా ఈమెయిల్లో చూసుకోవచ్చు. ఫోటో విత్ సిగ్నేచర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ కలర్ A4 షీట్ ఆర్ నార్మల్ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అనేటివి దోస్త్ రిజిస్ట్రేషన్ కోసం రిక్వైర్ అయి ఉంటుంది. Like, share and subscribe to my YouTube channel for latest updates.